వచ్చిన తర్వాత రమణ వస్తే అయిపోతుంది. జగ్గులా నెక్కినీకోకుండా ఈయనెవరు ఎవరు పీకే మనలేదు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేఎం జక్కివుల్లా గారు, మణికంఠ బాబు, రాయల మురళి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ రాబోయే ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు 28వ వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి జక్కివుల్లా గారు, కృష్ణకుమార్ గారు, మణికంఠ బాబు గారు, వీరితో పాటు వందలాది మంది పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీ భుజాన కండువా వేసుకొని జెండా చేత పట్టుకొని వేసినటువంటి కార్యకర్తలంతా కూడా ఈరోజు వచ్చి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆత్మగౌరవాన్ని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎన్టీ రామారావు గారి ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తారని చెప్పేసి రాబో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం మోగిస్తుందని చెప్పేసి ఈరోజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ₹2 సభ్యత్వం నుంచి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ₹100 సభ్యత్వం వరకు, ఆనాడు నుంచి ఈనాడు వరకు ఏ పార్టీ కూడా మారకుండా ఒకటే పార్టీలో పనిచేసే సీనియర్ కార్యకర్తలంతా కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.